అమరావతి వేశ్యల రాజధాని అంటూ అమరావతి మహిళల్ని అవమానించినందుకు గాను సాక్షి ఛానల్లో గత కొన్నేళ్లుగా డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఇలా హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో తొల్లూరు పోలీసులు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ కామెంట్ చేసినటువంటి కృష్ణంరాజు అనేటువంటి మరొక సీనియర్ జర్నలిస్ట్ పరారీలో ఉన్నారు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆయనకి రిమాండ్కి పంపించారు. తర్వాత కృష్ణంరాజు కోసం వెతుకుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ కేసు అటు తిరిగి సాక్షి యాజమాన్యానికి, ప్రధానంగా సాక్షి ఎండీ కమ్ చైర్మన్గా ఉన్నటువంటి వైఎస్ భారతీరెడ్డి గారి మెడకు చుట్టుకుంటుందా అంటే అవును అనేటువంటి మాటలు పెడుతున్నాయి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఇదేదో అనుకోకుండా వచ్చిన కామెంట్స్గా అనిపించటం లేదు, ఇది వ్యవస్థీకృత నేరంగా అనిపిస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు. వ్యవస్థీకృత నేరం అంటే కావాలని చేయటం. ఇప్పుడు కావాలని చేయటం దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో వరదలు వచ్చాయి. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఇదే మీడియా అమరావతి మునిగిపోయింది అని ప్రచారం చేసింది. తర్వాతి కాలంలో ప్రపంచ బ్యాంకు అమరావతికి అప్పులు ఇస్తున్న సమయంలో అమరావతికి అప్పులు ఇవ్వద్దు, అమరావతి అనేది ఒక మంచి ప్రాజెక్ట్ కాదు, మీరు డబ్బులు ఇస్తే అవినీతి జరుగుద్ది అని చెప్పేసి ప్రపంచ బ్యాంకుకి అప్పులు ఇవ్వద్దు అని మెయిల్స్ పెట్టారు. కానీ ప్రపంచ బ్యాంక్ ఎంక్వైరీ చేసుకొని ఏమీ లేదు అంత బాగానే ఉందని చెప్పేసి అప్పులైతే ఇచ్చింది. ఫస్ట్ అమరావతి మునిగిపోయింది అని ప్రచారం చేసింది, తర్వాత ప్రపంచ బ్యాంకుకు నిధులు ఇవ్వద్దు అని ప్రచారం చేసింది. 2 పాయింట్స్. మూడో పాయింట్, మొన్న అమరావతి పునర్నిర్మాణ పనులకి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని వచ్చినప్పుడు 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. నిజానికి అగ్ని ప్రమాదాలు కొద్దిగా లేటుగా జరిగాయి, కానీ ముందుగానే జరిగి ఉంటే, ఉదయం ఆ ప్రాంతంలో కనుక జరిగి ఉండుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన రద్దయ్యేది. ఎందుకంటే మోడీ గారు దిగిన హెలికాప్టర్కి కొద్ది కూటవేటు దూరంలోనే అగ్ని ప్రమాదాలు జరిగాయి. అగ్ని ప్రమాదాల విషయం ముందే గనక సెక్యూరిటీకి తెలిసి ఉండుంటే మోడీ గారి పర్యటనని ఆటోమేటిక్గా సెక్యూరిటీ రీజన్ రీత్యా రద్దు చేసేవాళ్ళు. అది మోడీ గారికి రావాలని ఉన్నా సెక్యూరిటీ వాళ్ళు ఎలో చేయరు, రావద్దని చెప్తారు. ఎందుకంటే చిన్న సెక్యూరిటీ ఇబ్బంది ఉన్న దేశ ప్రధాని కాబట్టి రావద్దని చెప్తారు. నిజానికి ఆ పర్యటన కనుక రద్దు అయి ఉంటే అమరావతి పరువు పోయి ఉండేది. కానీ అలా జరగలేదు. ఆ ప్రమాదాలని వెంటనే నివారించారు. అది మోడీ గారి పర్యటన అయిపోయిన తర్వాత జరిగాయి 2 అగ్ని ప్రమాదాలు. తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఒక వేరే విషయంలో ప్రెస్ మీట్ పెట్టారు. వేరే విషయంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా అమరావతి గురించి ప్రస్తావించారు. అమరావతి గురించి ప్రస్తావిస్తూ అమరావతిని ఒక 500-600 ఎకరాల్లో కట్టేయచ్చు, 4 బిల్డింగ్లు కడితే అమరావతి తయారైపోయింది, దీనికోసం ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని తను మరొకసారి తన కోపాన్ని కక్షని అమరావతి మీద చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది ఒక స్టేట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసి మొన్న సాక్షిలో 4 రోజుల క్రితం కొమ్మినేని శ్రీనివాసరావు గారి షోలో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం అని పేరు చెప్తూ అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయటం, ఇవన్నీ కనెక్ట్ చేసినప్పుడు అమరావతి మీద వ్యవస్థీకృతంగా కావాలని కుట్రపూరితంగా వీళ్ళు చేస్తున్నారు. అమరావతిని కిరి చేయటం కోసం, అమరావతి బ్రాండ్ కిరి చేయటం కోసం, అమరావతికి కంపెనీలు రాకుండా చేయటం కోసం. నిజానికి అమరావతి ఎయిడ్స్ రోగంతో ఉన్న ప్రాంతం అనో, వేశ్యల రాజధాని అనో, అక్కడ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉంటారనో కనుక ప్రచారం చేస్తే అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు రావటానికి భయపడతాయి. ఆ ప్రయత్నమే, ఆ ప్రోపగండానే చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఇంకొక ఈ అనుమానానికి ఉన్నటువంటి కారణం కూడా ఏంటంటే వీళ్ళు కోడ్ చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ఒకసారి చూద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా సొంతంగా కథనం రాలేదు, ఒక సోర్స్ ద్వారా రాసింది. ఆ సోర్స్ ఏంది? పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఒక హెల్త్ జర్నల్ ఒక కథనాన్ని ఇచ్చింది. దానికి కారణం కేంద్ర గణాంకాలు. కేంద్ర గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే సెక్స్ వర్క్ స్థానంలో, ఎయిడ్స్ బాధితుల స్థానంలో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఎందుకంటే భారతదేశం కొంచెం జనాభా కూడా ఎక్కువ కదా, భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు భారతదేశం 2వ స్థానంలో ఉంది కదా అని చెప్పేసి మన దేశ రాజధాని ఢిల్లీని వేశ్యల రాజధాని అంటే ఈ దేశం ఊరుకుంటుందా? భారతీయులు ఊరుకుంటారా? చెప్తూ కొడతారు, అవునా కాదా? తర్వాత ఈ దేశంలో అనేక జిల్లాలు సర్వే చేసినప్పుడు ఆ జిల్లాలు కూడా ఎట్లా సర్వే చేశారంటే జాతీయ రహదారులు పోయే జిల్లాల వారీగా సర్వేలు చేశారు. ఎందుకంటే జాతీయ రహదారి మీద లారీలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. లారీ డ్రైవర్లు కుటుంబానికి దూరంగా కొన్ని నెలల పాటు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు కొంత సెక్స్ వర్కర్తో జీవనం కొనసాగిస్తూ ఉంటారనే కారణం చేత ఆ పాయింట్ పెట్టుకొని జాతీయ రహదారుల పక్కన ఉన్నటువంటి జిల్లాలని సర్వే చేస్తాయి. ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఎయిడ్స్ బాధితులుగా లేదా సెక్స్ వర్కర్స్లో ప్రథమ స్థానంలో కర్ణాటక ఉంది అని, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉందని. ఇక్కడ అమరావతి పేరే లేదు అసలు.
మొదటి స్థానంలో కర్ణాటక, రెండో ప్లేసులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి అనేటువంటిది ఆ జర్నల్ చెప్పింది. ఆ జర్నల్ కథనం ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త రాసింది. నిజానికి ఇక్కడ కర్ణాటక రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది కాబట్టి బెంగళూరు వేశ్యల రాజధాని అంటే కన్నడిగులు ఊకుంటారా? ఈ మాటని కొమ్మినేని శ్రీనివాసరావు గారు కర్ణాటక పోగలరా? మొన్న కమల్ హాసన్ కన్నడ భాష గురించి చిన్న కామెంట్ చేశాడు. కన్నడ భాష సొంత భాష కాదని తమిళ భాష నుంచి పుట్టిందని కామెంట్ చేశాడు. ఆ మాట అన్నందుకు కమల్ హాసన్ సినిమాని కర్ణాటకలో రిలీజ్ కానిలే. మేము కానివ్వు అని చెప్పేసి కర్ణాటకలో ఉన్న ప్రజలందరూ తేల్చి చెప్పేశారు. కమల్ హాసన్ సినిమాని బ్యాన్ చేశారు. అంత ఫోర్స్ ఉంటుంది. కానీ మన అమరావతినంటే, మన రాష్ట్రాన్నంటే, మన రాష్ట్రంలో ఉన్న మహిళలను, అమరావతి ప్రజలను, అమరావతి రైతులను, మహిళా రైతులను అవమానిస్తే మన తెలుగు వారికి పౌరసం లేదా అనే పాయింట్ మనం ఇక్కడ తీసుకోవాలి. నిజానికి ఇదే మాట ఇప్పుడు మనతో పాటు మహారాష్ట్ర కూడా సెకండ్ ప్లేస్లో ఉందిగా. ముంబై వేసర రాజధాని అని ఒక మాటని మహారాష్ట్ర పోతే మరాఠీలు ఊరుకుంటారా? చెప్పు తీసుకుని కొడతారు. కన్నడిగులు కూడా కొడతారు. కర్ణాటకని, బెంగళూరుని వేసర రాజధాని అంటే. మన అమరావతిని అంటే మనం ఊరుకోవాలా? ఇక్కడ పాయింట్. సరే, ఇదంతా పోనీయండి అంటే అన్నారు, లేదు ఇది పోనీయండి. తర్వాత అనుకోకుండా వచ్చిన కామెంట్స్ అయితే క్షమాపణ చెప్పాలి. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ఇప్పటికీ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్నో ఇంకోదాన్నో కోడ్ చేస్తూ ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా హట్ అయితే క్షమాపణ చెప్తా అంటున్నారు. క్షమాపణ చెప్తా బేషరతుగా అంటలే. అమరావతి ప్రజలకు కనుక ఇబ్బంది వచ్చి ఉంటే క్షమాపణ చెప్పడానికి వెనకాడను అంటున్నారు. కానీ భారతీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం క్షమాపణ చెప్తున్నా అంటున్నారు. ఎందుకు? తన వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, తన వల్ల సాక్షి బ్రాండ్కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను వాళ్ళకి క్షమాపణ చెప్తానన్నారు. క్షమాపణ చెప్పాల్సింది భారతీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కదా, అమరావతి ప్రజలకు కదా. అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పడానికేమో వెనక ముందు ఆలోచిస్తున్నారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ గారికి మాత్రం క్షమాపణ చెప్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నిజానికి ఈ వివాదాన్ని ముగించదలుచుకుంటే ఏదో అనుకోకుండా జరిగింది, అది లైవ్లో అట్లా జరిగిపోయింది, క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి అని చెప్పేసి అని ఉంటే వేరుగుండేది. కానీ అలా అనలే. ఈయన మాత్రమే కాదు, కృష్ణంరాజు గారు ఒక అడుగు ముందుకేసి ఏదో పేపర్ కటింగ్లు చూపిస్తున్నారు. చూశారు, అమరావతిలో 2 వేశ్యలు పట్టుబడ్డారు, పాత కథనాలయ్యో, 2 విట్టులు పట్టుబడ్డారు. అమరావతి ప్రాంతంలో, కృష్ణా గుంటూరులోనే కాదు, దేశంలో చాలా చోట్ల వ్యభిచార ముఠాలు రకరకాల టైంలో పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్లో పట్టుకుంటారు, వైజాగ్లో పట్టుకుంటారు, రాయలసీమలో ఉన్నటువంటి పర్యాలలో పట్టుకుంటారు, ముంబైలో పట్టుకుంటారు, చెన్నైలో పట్టుకుంటారు. ఏదో ఒక చోట వ్యభిచారం నడుస్తున్నానో, 9 వేశ్యలు పట్టుబడ్డారనో, 9 విటులు పట్టుబడ్డారనో అవన్నీ వేసర రాజధానులు అయిపోతాయా? అలా అనొచ్చి అసలు ఎవరో 9 ఒక పని చేశారు, 9 దొరికారు అని చెప్పేసి మొత్తం ప్రజలకి అది అంటగట్టొచ్చా? నిజానికి సాక్షి మీడియా కూడా జరిగిన విషయాన్ని ఖండించింది. కానీ ఖండించే క్రమంలో ఏం చెప్పింది? కృష్ణంరాజు అనే ఒక ఎనలిస్టు మా ఛానల్కి వచ్చాడు, మాకు తెలవకుండా ఆ మాట మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడతాడో మాకు తెలియదు కదా, మేము సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి డిబేట్కి పిలిచాము, మాకు తెలియకుండా జరిగిపోయింది అది, కాబట్టి మాకు ఆ కామెంట్స్కు ఎలాంటి సంబంధం లేదు, సాక్షి మేనేజ్మెంట్కు ఆ కామెంట్స్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మరి సంబంధం లేదు అని చెప్పినప్పుడు మీ ఛానల్ లైవ్లోకి వచ్చి అలా మాట్లాడినప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో, గెట్ అవుట్ ఫ్రమ్ మై లైవ్ అని చెప్పాలి. చెప్పలేదు, సమర్థించే పని చేశారు. మరి అలా సమర్థించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇమ్మీడియట్లీ ఉద్యోగం తీసేయాలి. ఇమ్మీడియట్గా ఆ డిబేట్లు ఆపాలే వద్దా? అతను ఉద్యోగం తీసేయాలి వద్దా? ఇప్పుడు సరే, అనుకోకుండా జరిగిపోయింది. తర్వాత సాక్షి ఛానల్ వేదికగా మహిళలను అవమానించారు కాబట్టి, సాక్షి ఛానల్లో జరిగిన నేరం కాబట్టి సాక్షి ఛానల్ మేనేజ్మెంటే పూసుకొని కేసు పెట్టాలి. వీళ్ళు మా ఛానల్లోకి వచ్చి ఇలా మాట్లాడారండి, వీళ్ళ మీద కేసు పెడుతున్నాం మేమని చెప్పేసి వాళ్ళు పెట్టాలి. వాళ్ళు కేసు పెట్టలేదు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉద్యోగం పీకేలేదు, ఆ డిబేట్లు ఆపలేదు, పైగా కృష్ణంరాజు మీద కేసు పెట్టలేదు. ఆ రోజు షోలో ఆయన కంటిన్యూ చేశారు కూడా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? పైగా ఆ ఛానల్కి మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వైఎస్ భారతి గారు కనీసం స్పందించలేదు. మరి తను ఒక మహిళ కదా, తను కూడా తాడేపల్లి ప్యాలెస్లో అదే అమరావతి ప్రాంతంలో ఉంటారు. ఇలా కామెంట్స్ తనకు కూడా తాగుతాయి. మరి అలాంటిది అంత అవమానించినప్పుడు తను స్పందించాలి కదా, తను స్పందించి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కదా. తను ఎందుకు స్పందించలేదు? మేడం భారతి గారు ఒక మహిళ అయి ఉండి ఛానల్ నడపడం చాలా గర్వకారణం, మనం ఖచ్చితంగా గర్వించాలి, సెల్యూట్ చెప్పాలి దానికి. కానీ ఒక మహిళని తన ఛానల్లో అవమానించినప్పుడు, మహిళల్ని అవమానించినప్పుడు తను ఖచ్చితంగా స్పందించి తీరాలిగా. తన మీద ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అనే ఒక వ్యక్తి ఒక కామెంట్ చేశాడు. అతను కేవలం కార్యకర్త మాత్రమే, ఓ జర్నలిస్టు కాదు, ఒక పార్టీ నాయకుడు కాదు, ఒక స్థాయి నోడు కాదు, ఒక కార్యకర్త మాత్రమే. ఒక కామెంట్ చేసినందుకు 24 గంటల్లో అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ రోజు గోరంట్ల మాధవ్ వైసీపీ మాజీ ఎంపీ, మాజీ పోలీసు అధికారి
ఎంత రచ్చ చేశాడో రాష్ట్రం మొత్తం చూసింది. మరి ఏమైపోయాడు గోరంట్ల మాధవ్? అంటే భారతీ గారు ఒక్కళ్ళే మహిళ, రాష్ట్రంలోని మిగతా వాళ్ళని అంటే పట్టదా? వాళ్ళ మహిళలు కాదా? వైఎస్ భారతి గారు ఈ విషయం మీద ఎందుకని స్పందించలేదు? అంటే మహిళల్ని భారతి గారే తిట్టమని చెప్పారా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఛానల్ ఓనర్ ఆయన కాబట్టి, పెట్టుబడిదారుడు ఆయన కాబట్టి ఆయనే ఏమైనా తిట్టమని చెప్పాడేంది? అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల మీద ట్వీట్స్ చేస్తూ ఉంటారు కదా, మరి ఈ విషయం మీద ఎందుకని ట్వీట్ చేయలేదు? అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఇందాక నేను చెప్పిన వరుస ఇన్సిడెంట్స్ కానీ ఇప్పుడు ఈ లాజిక్ కానీ పట్టుకొని చూస్తే ఏమర్థం అవుతుంది మీకు? అంటే తెనాలిలో ఒక ముగ్గురు నలుగురు రౌడీ షీటర్లను పోలీసులు కొట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు రచ్చ చేశారు, అక్కడ పోయి పరామర్శించారు. కానీ ఒక ప్రాంతంలో మహిళలందరినీ తన సొంత ఛానల్లో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు అనకూడని మాట్లాడినప్పుడు మాత్రం ఆయన స్పందించరా? కనీసం ట్వీట్ చేయరా? ఇది ఎక్కడ సమన్యాయం అవుతుంది? ఇంకొక మాట కూడా నాకు తెలియక అడుగుతాను. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే ఆయన వయసు గుర్తొచ్చింది, ఆయనకున్న అనారోగ్యాలు గుర్తొచ్చాయి. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూడా సీనియర్ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా సాక్షి ఛానల్ ఎడిటర్గా పనిచేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంటారు, ఎవరైతే కొమ్మినేని గారికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారో వాళ్ళు సంకర జాతి అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మళ్ళా అమరావతి ప్రజల్ని ఇంకొక మాట అనే ప్రయత్నం. అంటే నిండా మునిగినోడి చల్లలేదు, తెగించినోడు తెడ్డలింగం అన్నట్టు పెట్టుకోండి. మేము అనేదే, మేము తిట్టేదే, మేము వాళ్ళ మీద నిందలేసేదే, మేము పదే తిడతాం, పదే అంటాం అన్నట్టుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి తీరు. అంటే పెడతారా? అరెస్ట్ చేసుకుంటారా? చేసుకోండి, జైల్లో పెట్టుకోండి. మేము తిడతాం, మీరు పడాలి, మేము కొడతాం, మీరు పడాలి అన్నట్టుంది. వారు ఎంత విచిత్రకరం అండి ఇది. నిజానికి 2 దశాబ్దాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉండి ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా తప్పుగా మాట్లాడితే ఖండించాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు వ్యక్తిగతంగా పరిచయం అయినప్పటికీ కూడా స్నేహితులు, బంధువులు ఎవరైనా సరే తప్పును తప్పుగానే మనం అనాలి కదా. అందులో జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం, తప్పును ప్రశ్నించే వాళ్ళం, సమాజంలో మనకు గౌరవం ఉంది. పలానా జర్నలిస్ట్ ఒక వార్తను బాగా విశ్లేషణ చేస్తాడు, ఒక వార్తను బాగా చెప్తాడు అని చెప్పేసి మన జనం చూస్తూ ఉంటారు. ఆ జనానికి వీరైతే సమాచారం ఇవ్వాలి. దాంట్లో రాజకీయం కోణం ఉంటే ఉండొచ్చు కాక, సరే ఒక రాజకీయ పార్టీ వర్షం తీసుకుంటే తీసుకోవచ్చు కాక. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇప్పుడు కాదు, కొన్నేళ్ళుగా సాక్షిలో పనిచేస్తున్నారు. సాక్షిలో ఉంటే వైసీపీ భజన చేయాల్సిందే, టీడీపీని జనసేనని వ్యతిరేకించాల్సిందే. పోనీ అలా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో దయచేసి మీరు కామెంట్ చేయండి.